శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచితమైనటువంటి శ్రీ దేవీ భాగవతంలో ద్వాదశ స్కంధంలో మనోహరంగా వర్ణించబడినటువంటి మణిద్వీపాన్ని మనసులో దర్శిస్తూ ధ్యానిస్తూ చేసినటువంటి కథాగానము మణిద్వీపము మనోదర్శనము. గంగ భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితాదేవి రక్షమాం గౌరీ పాహి మాం పాహి. గంగ భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితాదేవి రక్షమాం గౌరీ పాహి మాం పాహి. దేవాది దేవులు హరిహర బ్రహ్మలు దేవేంద్రాది దిక్పాలకులు మునులు నీ కను సన్నల నిలిచేరమ్మా నిన్ను ధ్యానించి తరించిరమ్మా. అనేకానేక బ్రహ్మాండాలు సృజించి ప్రతి బ్రహ్మాండమున త్రిమూర్తుల నియమించి సృష్టి స్థితి లయ కార్యములో నరించి పంచకృత్య పరాయణి వైతివి. నీ మహిమలెన్నో వింటిమి కదమ్మ మా ఇంటి వేలుపు నీవేనమ్మా. మణిద్వీపమున కొలువై ఉన్న నీ దరి చేరెదనను దీవించమ్మా. కన్నులు మూసి కుదురుగా కూర్చుని ఇంద్రియములన్నింటిని నిశ్చలపరచి మది నిన్ను ధ్యానించి మనోవేగముతో మణిద్వీపము చేరగ సంకల్పించితి. స్వర్గము ముందుగా చక్కటి నగరమొకటి కనిపించే భవ్య దివ్య ప్రాకార హర్మ్యములతో కూడి యక్ష కిన్నెర విద్యాధర కిన్నెరాదులు అప్సరాంగనల నృత్యగానాలతో పండ్ల బరువుతో వంగిన తరువులు కుహు కుహు కోకిల మధుర ధ్వనులు పొదలతో పొదరిండ్లు లతలతో పెక్కు ఉద్యానవనములు కనువిందు చేసే వరుణ కుబేర యమ సూర్యాదులు సప్తర్షులు గ్రహదేవతలందరూ పరివేష్టించిన సభాస్థలియందు సాధ్వి సచీదేవితో సహా ఇంద్రుని దర్శించి బ్రహ్మలోకము ఆపై నెమ్మదిగా బ్రహ్మలోకము చేరితి. అట షడంగములతో వేదమూర్తుల చూసితి. విద్యాస్వరూపిణి వాగ్దేవి సరస్వతి కచ్చపి వీణాగానమాలకించితి. సతి శారద తన చెంతనుండగా చతుర్ముఖ బ్రహ్మ సృష్టి రచన చేయుచు జీవుల నుదుటున లిఖించుచుండిన ఆ విధాత వ్రాతలను గని విస్మయముంది. భక్తితో వాణి బ్రహ్మల దరిచేరి కడు వినయముతో వారికి వందనమునరించి నానుదిటి రేఖలను సవరించగ వేడి సాష్టాంగమునరించి వెనుతిరిగి కైలాసము వాయువేగమున కైలాసగిరికేగి పార్వతి సహిత పరమేశునికి మ్రొక్కి ప్రక్కనున్న గజానన షడాననులిరువురికి సాష్టాంగపడి నమస్కరించి నందీశ్వరుడు చండీశ్వరుడు భక్తితో స్వామిని సేవించుచుండగా ప్రమథ గణములు పారవస్యమున జయ జయ ధ్వనులు చేయుచుండగా కాలాతీతుడు కాలస్వరూపుడు త్రయంబకుడు త్రిశూలధారుడు భవుడు శంకరుడు భవానితో కూడి నన్ను దీవించినంతనే పయనమైపోయి వైకుంఠము స్థితికారకుడగు శ్రీహరి నివాసము సతి లక్ష్మితో కూడి కొలువైన ధామము ఆ పరంధాముని నిజ నివాస స్థానము అది ఏ వైకుంఠము ముక్తిదాయకము.
సప్తద్వారములు అతి భక్తితో దాటి జయ విజయుల అనుమతి గైకొని క్షీరసాగరమున శేషపాన్పుపై విశ్రమించిన విష్ణుని చూసితి. సురలు మునీంద్రులు సేవించుచుండగా నారదాదులు స్తుతించుచుండగా ప్రియసతి శ్రీలక్ష్మి చెంతనుండగా వారికి ప్రణమిల్లి తిరిగి బయలుదేరితి. మణిద్వీప వర్ణన. మధుకైటభుల సంహారానంతరము బ్రహ్మ విష్ణు మహేశులు మువ్వురికి జగజ్జనని ఒక దివ్య విమానము పంపి తన నివాసమునకు రప్పించిన వైనము. మధుర కథల సమాహారము వేద సమాన మహోన్నత కావ్యము. దేవి భాగవతమది దివ్య పురాణము వేదవ్యాస విరచిత గ్రంథమునందున. తల్లి భువనేశ్వరి నిజ నివాసము మణిద్వీపమది మోక్షధామము. పుణ్యవశమున నా తపము ఫలించి మనోనేత్రముతోనే దర్శించుచుంటిని. బ్రహ్మలోకమునకు ఎగువన ఉన్న సర్వలోకమే మణిద్వీపము. పరాంబిక సంకల్పజనితమది ముల్లోకములకు మూల స్థానము. లెక్కకు మిక్కిలి వైశాల్యముతో నాలుగు దిక్కుల అమృత సాగరముతో గాలి తాకునకే ఉవ్వెత్తు నెగసిపడే కెరటాల హోరు నడుమ నావలు. సాగర తీరమున కనులకింపుగా సొంపైన బంగారు తరువుల వరసలు. సముద్ర తరంగ నీటి తుంపరలు వృక్షాల నీడలు హాయిని గొలుపు. మొదటి ప్రాకారము ఇనుము. వాటిని దాటి ముందుకు సాగిన ఏడాడమల ఎత్తు దృఢ నిర్మితమైన ఇనుపమయమైన మొదటి ప్రాకారము 4 ద్వారాలు ద్వారపాలకులతో అనేకాస్త్ర శస్త్ర ఆయుధధారులై రక్షకులక్కడ తిరుగాడుచుండగా దేవాది దేవులు దిక్పాలకులందరూ అమ్మను దర్శించవచ్చి నిలచిరి. దేవి పరిచారకుల హెచ్చరికలు దేవతా గణముల కోలాహలము నడుమ తత్తరపడుతూ ఆ ప్రాకారము దాటితి. అదిగో కనిపించే రెండవ ప్రాకారము. రెండో ప్రాకారము కంచు. మధుర జలములతో నిండిన సరస్సులు, దివ్య ఫలరసాల ధారల వృక్షములు, పచ్చని తోటలు, పరిమళ పుష్పాలు, వివిధ జాతుల పక్షి సముదాయములు. పచ్చని ప్రకృతి పులకింపచేయగా నెమ్మదిగా చేరితి కంచు ప్రాకారము. ఇనుప ప్రాకారము కన్న 100 రెట్లెక్కువగా ఇది నింగినంటుకున్నట్లుగా ఉండే. ప్రాకారము దాటిన వెంటనే కనిపించే పెక్కు వనములు, దిగుడు బావులు, వన్నెలా సుగంధ పువ్వులు, నోరూరించే తీయని ఫలములు, కూకూరవముల కోయిల ధ్వనులు, అటునిటు తిరుగాడెడి జింకలు, నాట్యమాడేటి నెమళ్ళ గుంపులు, పరికించి చూసి పరవశముంది. మూడవ ప్రాకారము రాగి. ఆపై చేరితి మూడవ ప్రాకారము. చతురస్రాకార ఏడామడల ఎత్తున ఉండి కల్పవృక్షముల వరుస తరువులతో, రతనాల బీజాల దివ్య ఫలాలతో, బంగారు రంగుల పూల సుగంధాలతో నవనవలాడేటి సుందరవనములు, నడుమనున్న పుష్ప సింహాసనమందు ఆసీనుడై కనిపించు వసంతుడు. మధుశ్రీ మాధవశ్రీ అనే ముద్దు గుమ్మలు వగలొలుకుతూ అటునిటి చేరి ఉండగా గంధర్వ జంటల ఆటపాటలతో ఆనందించుతూ వసంతుడుండెను. నాలుగవ ప్రాకారము సీసా. వసంత శోభను కనులార తిలకించి చేరితి ఆవలనున్న ప్రాకారము. రాగి ప్రాకార సమ విస్తీర్ణత కల సీస నిర్మిత దుర్భేద్య ప్రాకారము. రాగి ప్రాకార సీస ప్రాకారముల నడుమున ఉన్నది సంతాన వృక్షవాటిక.
దానికధిపతి గ్రీష్మ ఋతురాజు సుఖశ్రీ శుచిశ్రీతో కూడి ఉండును. సంతాన వృక్షవాటిక నీడలో దివ్యులు తమ ఇంతులతో కలసి ఆటల పాటల ఆనందాతిరేకముతో సంతోషముగా విహరించుచుందురు. 5వ ప్రాకారము ఇత్తడి ప్రాకారము. సీస ప్రాకారము కావల ఉన్నది ఉన్నతమైన ఇత్తడి ప్రాకారము. ఈ ప్రాకారమునకు ముందున ఉన్నది సుగంధ భరిత హరిచందనవనము. గరుడ పచ్చల తివాచి పరచినట్లుగా తృణాచ్ఛాదితమై నేల ఉండగా లేలేత చిగుళ్ళ సోయగాల తరులు నిర్మల నీరపూర్ణ నదులు తటాకాలతో సుందరమైన చందనవనముకు వర్ష ఋతువు అధిపతిగా ఉండి నభశ్రీ మొదలగు 12 భామలతో ముచ్చటలాడుతూ కనిపించే. 6వ ప్రాకారము పంచలోహము. ఇత్తడి ప్రాకారము దాటినంతనే మందార వృక్షముల వనము కనిపించు. జగదంబకు అతి ప్రీతికరమైన రక్తవర్ణ పుష్పాలు ఆ మందారాలు. ఈ వనమునకు సంరక్షకునిగా శరదృతువు నియమితుడయ్యెను. ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అను ఇరువురు సతులతో కలసి ఉండెను. మందార పూలతో తల్లి నర్చించినటులా మదిలో భావించి ముందుకు సాగగా అల్లంత దూరములో అగుపించెనదియే పంచలోహమయ పెద్ద ప్రాకారము. 7వ ప్రాకారము రజితశాలము. పంచలోహ ప్రాకారము కావల ఉన్నది 7 మడలు వ్యాపించి ఉన్న రజితశాలము అతి మనోహరము దివ్య శోభలతో అలరారుచుండును. పరికించి చూడగా అగుపించెనదే పారిజాత వృక్షాల ఉద్యానవనము. దేవతారాధనకు భక్తులర్పించు పారిజాత సుమములతి కోమలములు. అందమైన ఈ పారిజాత వనముకు హేమంతుడు ప్రభువుగా ఉండెను. సహస్రీ సహస్యశ్రీ అను సతులు మరి సపరివార సమేతుడై ఇట కొలువాయెను. 8వ ప్రాకారము సువర్ణశాలము. రజితశాలముకు తరువాత ఉన్నది ధగద్ధగమాయమైన సువర్ణశాలము. బంగారు వర్ణ కాంతులీనుతూ చూచువారికి మైమరుపు కలిగించు. సువర్ణశాలమున వ్యాపించి ఉన్నవి కదంబ వృక్షాల వరుసలనేకము. కదంబ కాంతారవాస ప్రియ జననిని మనోనేత్రమున దర్శించి వందనమిడితి. సిద్ధులనే కులిట వారి పరివారముతో తపో సాధనలో తరించుచుందురు. దీనికి ఏలిక శిశిర ఋతువు తపశ్రీ తపస్యశ్రీ అతని సతులు. 9వ ప్రాకారము పుష్యరాగశాలము. సువర్ణశాలము దాటినంతనే కనిపించు మనకు పుష్యరాగశాలము. పుష్యరాగ ప్రభలతో సొంపులీనుతూ పరిసరములన్నీ ప్రకాశించుచుండే. సువర్ణశాలము కన్నా తేజోమయము సుగంధ పుష్పముల కాలవాలము. గంధర్వాదులు తమ సతులతో కూడి నృత్యగానాలతో పరవశింతురు. పుష్యరాగశాలముకు 8 దిక్కుల దిక్పాలకులు ఇంద్రాదులు ఉండి తల్లి దర్శనముకై వేచి ఉండడి వారినందరిని కనిపెట్టుకుండును. 10వ ప్రాకారము పద్మరాగ ప్రాకారము. పుష్యరాగశాలము కావల ఉన్నది 10 ఆమడల పొడవుతో విశాలమైన కుంకుమ పూత పూసినట్లగుపించు పద్మరాగ ప్రాకారం అత్యంత సుందరము. పద్మరాగ కాంతులతో ధగధగలాడుతూ కనిపించునట గోపురమ్ములు మండపములు. పింగళాక్షి మొదలగు చతుషష్ఠి కళలు శక్తి రూపిణులై అప్రమత్తముగా ఉందురు. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క అక్షౌహిణి సైన్యము అసాధ్యమన్నది ఎరుగని వారందరూ
లక్ష బ్రహ్మాండాలను త్రుటిలో నశింపచేసే అసమాన పరాక్రమధీశాలులు వారు. 11వ ప్రాకారము గోమేధిక ప్రాకారము. 64 శక్తి స్వరూపులకు మౌనముగానే మదిలో ప్రణమిల్లి పద్మరాగ ప్రాకారము దాటి నెమ్మదిగా గోమేధిక ప్రాకారము చేరుకుంటిని. పద్మరాగ ప్రాకారము వలె ఎత్తు కలిగిన గోమేధిక ప్రాకారము బహుశోభాయమానము. సమస్తము అట గోమేధికమణి నిర్మితము. అడుగు పెట్టగానే దివ్యానుభూతి కలుగును. ఈ ప్రాకార పరిరక్షణ కొరకై విద్య మొదలగు 32 శక్తులు ఒక్కొక్కరు 10 అక్షౌహిణుల సైన్యము కలిగి అరివీర భయంకరులై కనిపించెదరు. 12వ ప్రాకారము వజ్రాల కోట. వారికందరికీ మదిలో మ్రొక్కి గోమేధిక ప్రాకారము దాటిన వెంటనే మిలమిలలాడుతూ అల్లంత దూరాన కనిపించినదే వజ్రాల కోట. గోమేధిక ప్రాకారము వలెనే విశాల పొడవు విస్తీర్ణము కలిగి వజ్రమయమైన వస్తు సముదాయములు దుర్భేద్యమైన ఈ వజ్రాల కోటకు అంగరక్షకులుగా అమ్మ పరివారము, అనంగ రూప మొదలైన దేవతామూర్తులు, ఒక్కొక్కరికి 1,00,000 సేవకులు సేవించుచుండగా చూసి తరించి వెంటనే. 13వ ప్రాకారము వైడూర్య ప్రాకారము. వజ్రాల కోటకు ఆవల ఉన్న వైడూర్య ప్రాకారము వద్దకు చేరితి. అక్కడ అంతా వైడూర్యమయమే, వింత కాంతులతో మెరయుచుండును. మాతృకా దేవతలు బ్రహ్మ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి మహాలక్ష్మి దివ్య కళ్యాణమూర్తులై తమ సేనలతో ప్రాకార పర్యవేక్షణ చేతురు. 4 వైపులా 4 ద్వారాలు కలిగి 4 విధాల సైనిక దళములు వేరువేరుగా ద్వార రక్షణకై సాయుధదారులై తిరుగాడుచుందురు. 14వ ప్రాకారము ఇంద్రనీల ప్రాకారము. వైడూర్య ప్రాకారము కావల ఉన్నది ఘనమైన ఎత్తు వెడల్పు కలిగిన ఇంద్రనీలాల వెలుగుతో మెరిసే ఇంద్రనీల ప్రాకారము చేరవచ్చితి. ఆ ప్రాకారమందున్న విశేషమైన 16 దళముల పద్మమున్నది. ఒక్కొక్క దళముకు శక్తి రక్షణగా 16 శక్తులు నియమితులైరి. కరాళ మొదలైన 16 శక్తులు భువనేశ్వరి సేనా ముఖ్య నాయికలు తమ తమ అసంఖ్యాకమైన సైన్యముతో ఇంద్రనీల ప్రాకార పరిరక్షణ చేతురు. 15వ ప్రాకారము ముత్యాల ప్రాకారము. ఇంద్రనీల ప్రాకారము దాటినంతనే 10 యోజనాల పొడవు వెడల్పు కలిగి అంతా అన్నిటా ముత్యాలమయమై ముచ్చట గొలిపే ముత్యాల ప్రాకారమున్నది. భువనేశ్వరి మాతను పోలినట్లున్న కాంతలు 16 అక్కడ ఉండిరి. పరమేశ్వరికి మంత్రిణులు వీరు, జ్ఞాన సౌందర్యమూర్తి స్వరూపిణులు. ఎప్పటికప్పుడు శ్రీమాతను చేరి ముల్లోకముల స్థితిగతులు చెప్పి పంచకృత్య పరాయణి పరమేశ్వరికి పాలనలో తగు సూచనలిత్తురు. 16వ ప్రాకారము మరకత సాలము. ముత్యాల సాలముకు తరువాత ఉన్నది దివ్యమైన మరకత సాలము. పొడవు వెడల్పు ఎత్తుల యందు ముత్యాల సాలమును పోలి ఉండును. అత్యద్భుతమైన ఈ సాలమందు ఉన్నతమైన షట్కోణ యంత్రమున్నది. ఈ యంత్రమునందలి కోణములందు గాయత్రి సావిత్రి బ్రహ్మ విష్ణు మహేశులు, అగ్ని కుబేర వరుణాది దిక్పాలకులు, మదనుడు విఘ్నేశ్వరాదులందరూ తమ తమ సేనా పరివారముతో నుందురు. శృతి స్మృతి పురాణలట మూర్తిమంతమై ఉండగా. ప్రవాళసాలము.
మరకత సాలము కావల కనిపించు 100 యోజనాల విస్తీర్ణము కలదైనా ప్రవాళశాలమది పవిత్రమైనది అమ్మ నివాసము కతి దగ్గర ఉన్నది. భూజల అగ్ని వాయు ఆకాశ పంచభూతాత్మక సృష్టి అందున పంచభూత తత్వములను శాసించే శక్తి దేవతలు 5 ఉందురు. శ్రీమాతకు సమాన రూపము కలిగి ఆ తల్లి కార్యభారము తగ్గించి ఆమె కనుసన్నలలో నడిచేటి ఆ శక్తి మూర్తులకు నమస్కరించి. 18వ ప్రాకారము రత్నశాలము. ప్రవాళశాలము దాటిన వెంటనే కనిపించునదే రత్నశాలము. అనేక యోజనాల విస్తీర్ణము కల రత్నశాలమత్యంత పవిత్ర స్థలము. శక్తి ఉపాసన మంత్ర ధ్యాన రీతులు ఆమ్నాయ దేవతలైట కొలువై ఉందురు. భువనేశ్వరి దేవి అవతారమూర్తులను ఈ రత్నశాలమున దర్శించగలిగితి. భక్తి జ్ఞాన కర్మతంత్రాది దేవతలు పరాపర విద్యాది రూపిణులు సప్తకోటి మంత్రాధిష్టానమూర్తులు ఈ రత్నశాలమున నిగూఢముగనుందురు. చింతామణి గృహము. రత్న ప్రాకారము కావల ఉన్నది చింతామణి పేరున అపూర్వ భవనము. భువనేశ్వరి దేవి నిజ నివాసమది నా పూర్వ పుణ్యమున కట చేరుకుంటిని. 1000 యోజనాల విస్తీర్ణము కలది నిరాధారముగా అంతరిక్షమున ఉన్నది. సృష్టికాలముల వికసిస్తూ కనిపించు ప్రళయకాలమున సంకుచితమౌచుండు. ధగద్ధగాయమై కాంతులు చిమ్ముతూ సూర్యచంద్రకాంతి శిలలతో శోభిల్లుతూ విద్యుత్ ప్రభలను విరజిమ్మురాలతో 1000 స్తంభాల 4 మండపాలున్నవి. శృంగార మండపము, జ్ఞాన మండపము, ముక్తి మండపము, ఏకాంత మండపము. ఈ మండపాలకు చేరువనే ఉన్నవి కాశ్మీర మల్లికా కుంద కస్తూరి వనములు. శృంగార మండపమున దేవకాంతలు మధుర గేయాలు పాడుతుండగా దివ్యరత్న సింహాసనాసీనయై భువనేశ్వరి సంగీత రసాస్వాదన చేయును. జ్ఞాన మండపమున పరమేశ్వరి స్వయముగా జ్ఞానార్థులకు జ్ఞానబోధ చేయును. పరమహంసలు ఆమె సన్నిధి నిలచి జ్ఞానామృతపానము చేయుచుందురు. ముక్తి కోరి తనునాశ్రయించి పరమ పురుషులు ననుగ్రహించి ముక్తి మండపమున కొలువై ఉండి ముక్తి నొసగి వారిని ధన్యుల చేయును. ఏకాంత మండపమున ఏకాంతముగా మంత్రిణులతో సమాలోచన చేయుచు లోకపాలన రక్షణ కొరకై విధి విధానములు రూపొందించును. మండపములన్నీ దాటిన వెంటనే చింతామణి భవన దరికి చేరెదము. పంచామృతములే నదులుగా మారి భవనము చుట్టూ ప్రవహించుచుండును. చింతామణి భవన మధ్య భాగమున బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు కోళ్ళుగా సదాశివుడు పలకవలే మధ్యనుండగా మంచము బోలు ఆసనమొకటి ఉండును. సద్యోజాతాదులు 5 ముఖములుగా సూర్యచంద్రాగ్నులు 3 నేత్రములుగా శుద్ధ స్ఫటిక సంకాశమేని ఛాయతో కోటి చంద్రుల చల్లని కాంతి కిరణములతో మహాదేవుడు భువనేశ్వరునిగా ఆసనమందు సుఖాసీనుడై ఉండగా ఆ పరమేశ్వరుని వామాంకస్థితయై భువనేశ్వరి మనకు దర్శనమిచ్చును. వివిధ మణిగణ ఖచిత ఆభరణములతో దివ్యాంబర ప్రభతో దివ్య సౌందర్య రాశి అయి దివ్య తేజో విభాసమానయై దివ్య రూపముతో దివ్యానుభూతిని మది కలిగించు జనని. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఆమె కనుసన్నలలో మెలగుతూ ఉండు. పాశాంకుశ వరదాభయ హస్తాలతో సర్వ సౌభాగ్యములొసగుచుండెడి. ఆ పరాశక్తి సన్నిధిన నిలచి శంఖాది నిధులు సేవించుచుండును.
మానవులు దానవులు నాగులు దేవతలు సిద్ధులు సాధకులు ఋషివరేణ్యులు దేవిని శ్రద్ధగా ఉపాసించడి వారందరూ తల్లిని చేరి సన్నుతించుచుందురు. లజ్జా తుష్టి పుష్టి కీర్తి కాంతక్షమ దయా బుద్ధి మేధా స్మృతి లక్ష్మి జయ విజయ అజిత పరాజిత నిత్య విలాసిని దోగ్ద్రి అఘోర మంగళాసన నెడి పీఠ శక్తులు అమ్మను నిత్యము సేవించుచుండును. పరాదేవతను నిత్యము అర్చించడివారు భువనేశ్వరిని మనమున నిలిపినవారు ముక్తిని కోరి తల్లినాశ్రయించిన వారు మోక్ష పదము పొంది తప్పక జీవన్ముక్తులగుదురు. ఫలశ్రుతి ఆర్తిగ తన దరి చేరడి వారికి అభయమునొసగి దుఃఖము బాపును. భక్తితో తనని కొలిచిన వారికి ఇష్టకామ్యార్థములు ప్రసాదించును. మణిద్వీపమును మనసున స్మరించి క్రమముగా అమ్మ దివ్య సన్నిధి చేరి మానసికముగా షోడశోపచారములు చేసి అమ్మ చరణములు పట్టి విడువక ఇంద్రియ నిగ్రహములవరచుకుంటూ వివేకవర్తనులై మెలగుచూ ఉంటూ కామక్రోధాది షడ్వర్గాలనచుచు నిశ్చల మనసుతో సాధన చేయుచు ముక్తి కోరి సేవించిన వారికి సారూప సామీప్య సాలోక్య ముక్తిని నిత్యము అర్చించి ధ్యానించు వారికి సాయుధ్యమిచ్చి వారి ధన్యుల చేయును. ఇహ ఫలదాయిని మోక్షప్రదాయిని జనన మరణ చక్ర విధ్వంసిని పాప విదూరిణి పావన రూపిణి కలికల్మషనాశిని భగవతీదేవి సగుణ నిర్గుణ సచిదానంద రూపిణి శక్తి స్వరూపిణి పరతత్వ రహస్యము తొలుత విష్ణువు అజునికి చెప్పెను అటుపై నారదునికి బ్రహ్మ వివరించే దయతో నారదుడు ఉపదేశించిన దానిని వ్యాసుడు బోధించే సూత మహర్షికి సౌనికాదుల కోరిక మన్నించి సూతుడు దేవి భాగవత పురాణము వారికి చెప్పే 12 స్కంధాలుగా విభజితమైన దేవి భాగవతము దివ్య పురాణము అందు దేవి నిజ నివాస స్థానము మణిద్వీప వర్ణన అత్యంత మనోహరము. పండ్రంగి భారతిని ఆశీర్వదించి మణిద్వీప వర్ణన రాయించుకుంటివి. ఆమెతో కలిసి కథాగానము చేసిన మేము మా మనోనేత్రముతో నిన్ను దర్శించుకుంటిమి. ప్రతిదినము దీనిని పఠించు భాగ్యము పదుగురు కలసి గానము చేయు అవకాశము సజ్జన సాంగత్యము నిరతము నీ ధ్యానము మాకు కలిగించి మమ్ము దీవించమ్మా. మంగళాకరమగు అమ్మ రూపమును మదిలో నిలిపి ధ్యానము చేయుచు మనోనేత్రముతో మణిద్వీపము దర్శించి శ్రీమాత పద సన్నిధిన ధన్యతనుందుము. శ్రీమాత పద సన్నిధిన ధన్యతనుందుము. గంగ భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితాదేవి రక్షమాం గౌరీ పాహి మాం పాహి రక్షమాం గౌరీ పాహి మాం పాహి. ఓం శాంతి శాంతి శాంతి.